ప్రతి పొద్దున్నే చక్కగా తలకు పోసుకొని ఇలా చెట్ల దగ్గరికి వచ్చి చూస్తుంటే ఓ బుజ్జి బుజ్జి కాకరకాయలు కోసేద్దామా? కోసేద్దాం ఉండండి. తిక్కో ఇక్కడ ఒకటి, ఇంకా 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 అదిగో ఇక్కడ ఒకటి, ఇంకా ఇది కూడా కొంచెం కోసేస్తే బెటర్ అన్నిటితో పాటు సపరేట్గా ఉంచలేం కదా. దీన్ని కూడా కోసేస్తున్నాను. ఇంకా చూస్తూ పోతే చాలా ఉన్నాయో. హ్యాపీ కాకరకాయలండి. ఊరికి అలా వేస్తేనే ఆ విత్తనాలు వచ్చేస్తాయి అన్నమాట. చిన్న కాయ ఇది. ఇదిగోండి. ఇంకా బోల్డ్ కాయలు ఉన్నాయి. వీటన్నిటిని చిప్స్ చేస్తే హ్యాపీగా 2 days కరకర నవిలేసేయచ్చు తెలుసా. అయ్యో రావట్లా, అయ్యో పర్లా వచ్చేసింది. ఇంకా 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 ఉన్నాయి. అయితే కొంచెం చిన్న సైజు, నో ప్రాబ్లం. మన చెట్టు కాయలు లేత కాయలే చిప్స్కి బాగుంటాయేమో. ముద్రకాయలు అయితే విత్తనాలు రావడం లేదు. ఇంకొకటి ఉంది. ఇంకా చేత్తో సెల్ ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వీడియో చేస్తూ కొయ్యాలంటే ఇలా తప్పదంట. మరి కొన్ని కావాలంటే కొన్ని తప్పద్దు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎత్తుకొని ఇంకొక పెద్ద కాయ వచ్చేసింది. ఒక పెద్ద కాయ బాగుంటాయి. వెతికితే బోల్డ్ ఆహా ఇదిగోండి. ఓ పెద్ద బోల్డ్ ఒక పెద్ద బోల్డ్ వచ్చింది. అద్దకోండి లోపల దాక్కుని బుజ్జి. ఇంకా వెతికితే కనిపిస్తాయి కదా. మన చెట్టు మన ఇష్టం వచ్చినంతసేపు ఆనందంగా మనం వెతుక్కోవచ్చంట. ఇదిగో ఇంకొక కాయ. చాలా కాయలు వచ్చినాయండి. అతుకో దాక్కున్నావు బుజ్జులు. ఇంకా వెతికి వస్తాయా? మరి ఆసేమో కదా. చూద్దాం వెతికితే వచ్చే నష్టమేమీ లేదు కదా. సో కాసేపు వెతకొచ్చు. ఈ కాయ కొంచెం చిన్నది వదిలేద్దాం. చిన్న కాయ చూపించుతా. ఇదిగోండి, ఇదొకటి చిన్న కాయ ఉంది, ఇంకొకటి చిన్న కాయ ఉంది. ఇవన్నీ వదిలేద్దాంలే. మరీ చిన్న ఇంకొకసారి కోసేయచ్చు. ఇంత కాయలు ఇంకా వెతికితే కనిపిస్తాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ విరజాజి చెట్టు ఉంది. ఈ విరజాజి చెట్టుకి అది అలా అల్లుకొని పిచ్చి కాయలు వచ్చేసినాయంట. ఇది ఒక చిన్ని కాయ చూడండి. ఇక్కడ కాయలు ఇంకా కనిపిస్తుందా? ఇక్కడ కాయ కనిపిస్తుందా? బోల్డ్ కాయలు ఉన్నాయి. పిందెలైతే చాలా ఉన్నాయి. పెద్ద కాయలు కనిపిస్తాయి చూసారా. చాలా కాయలు వచ్చేసినాయి గిన్నెలో. వీటన్నిటిని కార్న్ఫ్లోర్ పెట్టేసి ఒక 10 minutes అలా వదిలేసేసి కలిపేసి చిప్స్ చేస్తే అస్సలు ఇంకా అలా తింటూనే ఉండిపోతాం. తింటూనే ఉండిపోతాం అనమాట.
ఇంకా ఆపాలనిపించదు తెలుసా మీకు అసలు అలా చేసుకుంటే. చేసుకున్నారా మీరు ఎప్పుడన్నా? నాకైతే చేస్తూనే తింటూనే ఉంటా, తిండిపోద్దాన్ని నేను. చేసుకోవటం తింటాం అలా. వంటలు బాగా నేర్చుకోవడం, శుభ్రంగా చేసుకోవడం, శుభ్రంగా. అబ్బో చూసుకోండి, చెప్పానా వెతికితే దొరికితే అని. ఇంకొక కాయ వచ్చిందో వచ్చి, పెద్ద కాయ. ఇవి మరీ హైబ్రిడ్ కాదండి, నాటు వేసాను. అందుకని నాట్లో ఈ సైజు బాగానే ఉంది, పర్లేదు. మరీ బుజ్జికాయ ఏం కాదు, మీడియం సైజు. అలాగని పెద్ద కాయ కాదు. ఇంకొక చిత్రం చూపిస్తానా? ఇదిగోండి, ఇక్కడ చిన్ని వంకాయ వచ్చేసింది. మొన్న వంకాయ కోసం బజార్ నుంచి వంకాయలు తీసుకొస్తే అది ఇది చేసేస్తాయి. కనిపిస్తుంది ఇప్పుడు పిచ్చిది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏంటో మొక్కల పిచ్చి, నాకైతే చాలా చాలా పిచ్చి. ఈ కొంచెంలోనే ఇక్కడ వంకాయ వచ్చింది. అబ్బాయి ఏమండి, కొంచెం పెద్ద కాయ నేను చూసుకోలేదు. చింగ్ 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 కాయ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇందులోనే పూల చెట్లు వేసాయి. ఇది విరజాజి మొగ్గలు కనిపిస్తున్నాయా మీకు? విరజాజి మొగ్గలు కనిపిస్తున్నాయా? ఇంకా 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 ఎక్కువ వెతకాలంటే ఇటు కొంచెం లోపలికి వెళ్ళాలి నేను. ఇలా వంగ పువ్వులు గుత్తులు వచ్చేసినాయి. ఇలా వెళ్తే కాకర చెట్టు కనిపిస్తుందా? అక్కడ ఇంకో బుజ్జికాయ వేలాడుతుంది, కనిపిస్తుందా? బుజ్జులు వేలాడుతున్నాయి అంట. కనిపించినాయో కనిపించలేదంటే నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడే ఎండబడుతుంది. పొద్దున్నే తల స్నానం చేసుకొని చక్కగా తలకు కూడా కట్టుకొని ఇలా చూస్తుంటే ఇక్కడ ఇంకొక కాయ ఉంది, పెద్ద బుజ్జికాయ చూపిస్తే అసలు కనిపించలేదేమో. బుజ్జికాయలు ఉన్నాయి. ఇంకొకసారి కొనచ్చు కదా. చాలే, కాఫీలు పెట్టాలి, టిఫిన్ చేయాలి, అందరికీ వడ్డించాలి, పనులన్నీ పెట్టుకొని ఇప్పుడు పిచ్చిదానిలో మొక్కల కోసం వీడియోలు చేసుకుంటూ ఉంటే రుచి చేస్తారు మనకి పని మనుషులు అంటే పని చేసిపోతారు. మిగిలిన పనులు మనమే చేయాలి కదా 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 సో వెళ్ళి అన్ని పనులు మనమే చేసుకోవాలి. ఇది ఒక దొండకాయ, ఇక్కడ వచ్చింది. ఇది పిచ్చి దొండకాయని నా డౌట్. ఇది మల్లె చెట్టు తెలుసా మీకు? మా మల్లె కూడా, ఇది మల్లె, ఇది విరజాజి, ఇవి విరజాజి మొక్కలు, ఇది కాకర చెట్టు. ఇంకా ఇక్కడే చాలా చాలా ఉన్నాయి. కనకాంబరాలు చూస్తారా? ఈ కనకాంబరాలు, అలా కనకాంబరాలు. ఇక్కడ చూడండి ఎన్ని కనకాంబరాలు. ఇలా చూస్తూ ఉంటే మీకు ఇక్కడ ఇందులో కాకర చెట్టు మధ్యలో కనకాంబరాలు. ఇంకా చూస్తే ఇక్కడ తులసి చెట్టు. చాలా 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 ఉంటాయి తెలుసా నా దగ్గర. సాయంత్రం విరజాజి పూలు జింగ్ 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 మాలొస్తుందంట. ఓకే బాయ్.